నమస్కారం, విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమ. నిజానికి కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ తదుపరి సినిమా ఏమిటన్నది గత 2 ఏళ్లుగా ఒక మిస్టరీలా మారింది. వందల కొద్ది కథలు విన్న తర్వాత గీతూ మోహన్ దాస్ చెప్పిన ఈ టాక్సిక్ లైన్ ను యష్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ అండర్ కరెంట్ కూడా ఉందని టాక్. అందుకే ఈ చిత్రానికి ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, పెద్దల కోసం ఒక అద్భుత కథ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇది ఒక డ్రగ్ మాఫియా లేదా ఇల్లీగల్ ట్రేడ్ నేపథ్యంలో సాగే కథ అని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాతో యష్ కేవలం ఒక హీరోగానే కాకుండా ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఆ సినిమాలో ఆయన చూపించిన స్వాగ్, ఆ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ కుర్రాల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు టాక్సిక్ కోసం యష్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఒక వింటేజ్ గ్యాంగ్స్టర్ లుక్ ను ఆయన కనిపిస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి యష్ మేనియా మొదలవ్వడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ లో తల్లి కొడుకుల సెంటిమెంట్ పండినట్టు ఈ సినిమాలో అక్క తమ్ముల అనుబంధం హైలైట్ గా నిలవనుందని సమాచారం. అందుకే ఈ పాత్రలో నయనతారను ఎంపిక చేయడం సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు ఈ సినిమాను టేకప్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు షార్ప్ గా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. 120 కోట్ల రూపాయలతో దక్కించుకున్న రైట్స్ ద్వారా ఆయన ఈ సినిమాను ప్రతి ఊరిలో, ప్రతి థియేటర్ లో మారుమోగేలా ప్రమోట్ చేయబోతున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారి అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తుంది. అది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ గా చరిత్రలో నిలిచిపోతుంది. ఇక బాక్స్ ఆఫీస్ క్లాష్ విషయానికి వస్తే బాలీవుడ్ భారీ చిత్రం దురేందర్ 2తో పోటీ ఉండడం వల్ల నార్త్ ఇండియాలో థియేటర్ల కేటాయింపు ఆసక్తికరంగా మారనుంది. అయితే యష్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా టాక్సిక్ క్లీన్ స్వీప్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి యష్ ఒక గ్లోబల్ స్టార్ గా ఎదిగే క్రమంలో టాక్సిక్ ఒక బలమైన పునాది కాబోతుంది. టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసినా, మ్యూజిక్ పరంగా చూసినా ఏ సినిమా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. మరి మార్చ్ 19న ఈ సినిమా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. మరి మార్చ్ 19న థియేటర్ల దగ్గర బాక్స్ ఆఫీస్ బాస్ యష్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.